వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచ రాజకీయ యవనికపై మరోసారి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గర్జించారు. యుద్ధం మొదలై ఏళ్లు గడుస్తున్నా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడమే కాకుండా ఐరోపా దేశాల నాయకులపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దౌత్య వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఐరోపా దేశాల నేతలను ఏకంగా పంది పిల్లలు అంటూ ఆయన సంబోధించటం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీసింది. అమెరికా ప్రతిపాదించిన శాంతి ఒప్పందానికి అంగీకరించకపోతే యుక్రెయిన్లోని మరిన్ని భూభాగాలను స్వాధీనం చేసుకుంటామని, రష్యాను ఎవ్వరూ అడ్డుకోలేరని ఆయన హెచ్చరించారు. అసలు పుతిన్ ఇంతలా ఎందుకు రగిలిపోతున్నారు? రష్యా రక్షణ శాఖ వార్షిక సమావేశాల్లో ఆయన చేసిన ఈ సంచలన వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? రష్యా రక్షణ శాఖ వార్షిక సమావేశం వేదిక ఏదైనా పుతిన్ మాటల్లో మాత్రం పదును ఏమాత్రం తగ్గలేదు. రష్యా దళాలన్ని వైపుల నుండి యుక్రెయిన్ లోకి చొచ్చుకెళ్తున్న తరుణంలో ఐరోపా దేశాల నాయకుల వైఖరిపై ఆయన నిప్పులు చెరిగారు. రష్యా ఎప్పుడో ఒకప్పుడు నాటో దేశాలపై దాడి చేస్తుందంటూ పాశ్చాత్య దేశాలు చేస్తున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కేవలం భయాందోళనలు సృష్టిస్తూ పబ్బం గడుపుకుంటున్న ఐరోపా నేతలు పంది పిల్లల్లా ప్రవర్తిస్తున్నారంటూ అత్యంత ఘాటుగా విమర్శించారు. అమెరికా ప్రతిపాదించిన శాంతి ఒప్పందం విషయంలో పురోగతి లేకపోవడంతో పుతిన్ తన అసహనాన్ని బాహాటంగానే ప్రదర్శించారు. యుక్రెయిన్ తన చారిత్రక భూభాగాలను వదులుకోవడానికి సిద్ధపడకపోతే దౌత్యం ద్వారా కాకుండా బల ప్రయోగంతోనైనా ఆ ప్రాంతాలను రష్యాలో విలీనం చేసుకుంటామని ఆయన ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. పుతిన్ హెచ్చరికలు ఒకవైపు ఉంటే రష్యా రక్షణ మంత్రి ఆండ్రో బెలోసోవ్ మాటలు మరింత భయాందోళన కలిగిస్తున్నాయి. వచ్చే ఏడాది యుక్రెయిన్ పై దాడుల తీవ్రతను మరింత పెంచుతామని, యుద్ధం కోసం దేశ జీడీపీలో ఏకంగా 5.1% మొత్తాన్ని కేటాయించామని ఆయన ప్రకటించడం రష్యా యుద్ధ కాంక్షకు అద్దం పడుతోంది. ఇప్పటికే అంతర్జాతీయ మీడియా లెక్కల ప్రకారం క్రిమియాతో పాటు యుక్రెయిన్ లోని దాదాపు 19% భూభాగం రష్యా గుప్పెట్లోకి వెళ్లిపోయింది. డోన్బాస్, ఖెర్సన్, జెప్రోజియా వంటి వ్యూహాత్మక ప్రాంతాలు ఇప్పుడు మాస్కో కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. ఇవన్నీ ఇకపై తమ సొంత భూభాగాలే అని రష్యా ప్రకటించుకుంటున్న యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాత్రం రక్షణ కవచం కావాలని పాశ్చాత్య దేశాలను వేడుకుంటున్నారు. కానీ పుతిన్ మాత్రం ఎవ్వరి ఒత్తిడికి లొంగే ప్రసక్తే లేదని, తమ ప్రణాళికలు యథావిధంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ పరిణామాలు చూస్తుంటే యుక్రెయిన్ సంక్షోభం శాంతి దిశగా కాకుండా మరో భారీ యుద్ధం దిశగా వెళుతోందని అర్థమవుతోంది.